రియల్ ఎస్టేట్లోకి రావాలనుకునే యూత్కి మీరు ఇచ్చే సజెషన్? ఇది ఒక మంచి రంగం అండి, కన్స్ట్రక్షన్ రంగం అనేది. కాకపోతే షార్ట్ కట్ మెథడ్స్ ఉన్న వాళ్ళు రావద్దు, షార్ట్ కట్ ఆలోచనతో రావద్దు. అన్ని రకాల గవర్నమెంట్ అనుమతులు తీసుకుని రెరా నామ్స్ ప్రకారం సిస్టమేటిక్గా, లాయల్గా, ట్రాన్స్పరెంట్గా, ఎథికల్గా చేద్దాం అనుకుంటే ఈ కన్స్ట్రక్షన్ రంగం అనేది చాలా మంచి రంగం. ఎందుకంటే యూఆర్ క్రియేటింగ్ సంథింగ్. ఒక బేరన్ ల్యాండ్ తీసుకుని మీరు మీ ఇమాజినేషన్ తోటి, మీ ఊహతోటి, ఒక ఊహా చిత్రాన్ని ఊహించి దాని పేపర్ మీద పెట్టి డ్రాయింగ్ చేయించి ఆర్కిటెక్ట్ తోటి దాన్ని నిర్మించి సక్సెస్ఫుల్గా కస్టమర్లకు ఇవ్వటం అనేది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం అది. సో దట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్. ఒకసారి కంప్లీట్ చేసి మీ బిల్డింగ్ అక్కడ విజిబిలిటీ వస్తే ఆ ఇచ్చే ఆనందమే వేరు. ప్రాఫిట్ ఎనీవే వస్తుంది. ఎప్పుడైతే మీరు వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ని నమ్మి ముందుకెళ్ళి మీరు పని ఎథికల్గా చేస్తారో మనీ విల్ ఆటోమేటికల్లీ ఫ్లో. కాకపోతే కొంచెం ప్రాఫిట్ తగ్గొచ్చేమో కానీ బట్ యూ విల్ బి ఎండ్ విత్ ద ప్రాఫిట్స్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఈ ఎథిక్స్ ఉంటేనే ఈ కన్స్ట్రక్షన్ రంగంలో రావాలి. ఎవరినో చూసి వాళ్ళ వాపను చూసి మీరు దాన్ని బలుపు అనుకుని ఎవరో సంపాదించారు షార్ట్ కట్ మెథడ్స్లో అని చెప్పి అలాంటి స్వీట్ అండ్ ఆఫర్స్ తోటి మాత్రం రామాకండి. రైట్ సార్. కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి టాప్ 3 క్వాలిటీస్ మీరు సజెస్ట్ చేసేది? యాజ్ రైట్లీ ఐ సెడ్ నౌ, ఎవరికైనా ఆ ప్యాషన్ ఉండాలండి, ఆ పిచ్ ఉండాలి. అంటే నేను ఇది చేయాలి, ఇలా చేయాలని ఆ ప్యాషన్ ఉండాలి. రెండోది తగిన వర్కింగ్ క్యాపిటల్ ప్లాన్స్ అన్ని చేసుకోవాలి. 3 ఈ ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ, లాయల్టీ, గవర్నమెంట్ లా ఒబీడియంట్ పర్సన్ అయి ఉండాలి. యాజ్ పర్ లా, గవర్నమెంట్ లా ప్రకారం మనం అన్ని కనుక చేసి డెలివరీ చేస్తే మనకు వచ్చే అడ్డంకులు కూడా రావు. మనం దాన్ని ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా బిజినెస్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. మనం కూడా గ్రోత్ లో మనం పార్ట్ అవ్వచ్చు. రైట్ అండి. ఇవాళ యూత్ చూసుకుంటే మీరు అన్నట్టు ఇన్స్టంట్ సక్సెస్, ఓవర్ నైట్లోనే ఇదైపోవాలనే ప్యాషన్ అనేది ఒకటి పెరిగిపోతుంది. సో ఎట్లా రాత్రికి రాత్రి దేర్ ఆర్ పీపుల్ అండి, అంటే 2 ఎక్స్ట్రీమ్స్. అంటే స్టడీగా ఉండి చక్కటి ప్లాన్స్ తోటి కన్స్ట్రక్షన్ రంగంలో కూడా చాలామంది యువకులు వస్తున్నారు, రియల్ ఎస్టేట్లో కూడా. దేర్ ఆల్సో డూయింగ్ వండర్స్. మనం పేర్లు మెన్షన్ చేయడం కొందరికి సమంజసం కాదు, బట్ పీపుల్ ఆర్ డూయింగ్ వండర్స్. సెకండ్ జనరేషన్ పీపుల్ కూడా వస్తున్నారు. కానీ కొన్ని ఇన్స్టెంట్ బిజినెస్లు అనుకున్న వాళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ ఉన్నాయి, వాళ్ళు ఆ రంగాన్ని చూజ్ చేసుకుంటూ పెట్టదు. బట్ కన్స్ట్రక్షన్ రంగం మాత్రం ఇట్ రిక్వైర్డ్ ఇట్స్ ఓన్ టైం. ఒక ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయాలంటే మినిమం 3 to 5 years కంప్లీట్ చేసి గ్రౌండ్ చేసి కంప్లీట్ చేసి డెలివరీ చేయాలంటే 3 to 5 years పడుతుంది. ఆ ఇన్స్టెంట్ బిజినెస్లు కూడా ఉన్నాయి, అవి కూడా మనం వాళ్ళకి కావాల్సిన అది చూస్ చేసుకోవచ్చు. రైట్ అండి. మీరు బిల్డర్ కాకపోయి ఉంటే ఎట్లా, ఏ ఫీల్డ్లో ఉండేవాళ్ళు? పోలీస్ అండి. అంటే నాకు కాలేజీ రోజుల నుంచి కూడా నన్ను అందరూ ఎస్పీ అని పిలిచేవారు. ఏం జాబ్ చేస్తుంటే ఓన్లీ ఎస్పీ అనేవాడు నేను అప్పుడు. రెండో జాబ్ అసలు ఆలోచించలేదు. నాకు కొంత వెల్విషస్ మంత్రి గారు వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బ్యాంక్ జాబ్ ఏమైనా చేయాలంటే కూడా లేదండి, నేను ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేవాడిని. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ ట్రెండ్ బాగా వస్తుంది. సో ఎట్లా హైదరాబాద్లో ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ట్రెండ్ లాగా కనిపిస్తూ ఉంది, మీ అంచనా ఏంటి సార్? మురళి గారు, మనకి అపార్ట్మెంట్ అని మనం పిలుస్తున్నాం దాన్ని. ప్రస్తుతం ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ జెన్ ఎక్స్, జెన్ జీ పీపుల్ ఏంటంటే, యాజ్ యూ రైట్లీ సెడ్ ఇందాక, ఇన్స్టెంట్ ప్రోడక్ట్ కావాలి, రెడీమేడ్ కావాలి. వాళ్ళ టైంని క్వాలిటీగా ఉపయోగించుకోగలగాలి. అందులో భాగంగా ఈ ప్రోడక్ట్కి ఆదరణ లభిస్తుంది. మన వరకు సీనియర్ సిటిజన్ లివింగ్ అయితే ఎలా అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చేవాళ్ళమో అన్ని ఫెసిలిటీస్ తోటి, కామన్ కిచెన్ తోటి, అలాంటి ఫెసిలిటీయే ఎంప్లాయీస్ కూడా కోరుకుంటున్నారు. ఎందువల్లంటే దేర్ టైమ్ ఈజ్ ప్రీషియస్ నౌ. వాళ్ళు ఒక టైంని కేటాయించి ఇంటిని సెర్చ్ చేసి ఇంటిని కొని కట్టి ఆ ఓపిక వాళ్ళకి లేదు, ఇంటీరియర్స్ చేయించేది ఆ టైం కూడా లేదు. ఆ టైంని వాళ్ళు దాని మీద పెడితే ఎక్కువ సంపద సృష్టించగలుగుతున్నారు. అందుకని రెడీమేడ్ ప్రోడక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ అనేది కూడా అందరు బిల్డర్లు చేయలేరు. ఎందువల్లంటే అది వర్క్ స్పేసెస్కి దగ్గరగా ఉండాలి. సపోజ్ హైటెక్ సిటీకో, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కో, నియోపోలిస్కో, ఇట్లా లేకపోతే మన జనం వ్యాలీకో దగ్గరగా ఉండాలి. అక్కడ మాత్రమే వాటికి ఆదరణ లభిస్తుంది. ఎవరైతే రెడీమేడ్ లగేజ్ సూట్ కేసు తీసుకుని వచ్చి హ్యాపీగా మన 5-star హోటల్లో దిగితే ఎలా ఉంటాయో ఫెసిలిటీస్ అలా ఉండాలని కోరుకుంటున్నారు. అది ఎందుకంటే ఒక దూరంగా ఉన్నాళ్ళు వర్క్ స్పేస్కి వెళ్ళాలంటే ఇబ్బంది అయింది. ఇక్కడికి వచ్చి రెంట్కి తీసుకుని ఉండొచ్చు, కావాల్సినప్పుడు జాబ్ ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయినా ఈజీగా మొబిలిటీ ఉంటుంది. కొంతమంది బిల్డర్లు మాత్రమే చేయగలరు. అది అక్కడ సైట్ ఉండాలి, క్యాపిటల్ ఓరియంటేషన్, క్యాపిటల్ ఎక్కువ పెట్టాలి, దాన్ని మెయింటైన్ చేయగలగాలి. సో అపార్ట్మెంట్ ఏమాత్రం కాంపిటీషన్ కాదు, ఒక ఆల్టర్నేటివ్, ఒక అడిషనల్ సర్వీస్ ప్రొడక్ట్ అది. మన ఎలా అయితే సర్వీస్ అపార్ట్మెంట్సు, తర్వాత హోటల్ స్టేలు,
ఈ సీనియర్ సిటిజన్ లివింగ్లో ఎలా అయితే ఉన్నాయో దాంట్లో భాగంగా ఇది కూడా ఒక కాంపోనెంట్, ఎక్స్ట్రా కాంపోనెంట్. అది కూడా ఒక ఫెసిలిటీ అని చెప్పొచ్చు మనం ప్రజెంట్ జెన్ ఎక్స్